జేఎంజే న్యూస్ కి స్వాగతం। నా పేరు శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తుందన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్। ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్। ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్న ఆదివాసీ సంఘాల పోరాట సమితి జేఏసీ అధ్యక్షులు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు। ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు। ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50వ స్వర్ణోత్సవ మహాసభలను పురస్కరించుకుని ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలా గౌరవం అని గుర్తు చేశారు। ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులదే అని కొనియాడారు। గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు। సకాలంలో వేతనాలు చెల్లించకుండా ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన ఫిట్మెంట్లను ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు। ప్రజలందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రతి నెల 1వ తేదీన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు। ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీ తరపున పోరాడతామని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు। ఉపాధ్యాయుల సమస్యలను అన్ని విధాలుగా పరిష్కరిస్తామని తెలిపారు। యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్తో పాటు యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు। రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ మనం ఆహ్వానిస్తాం, అలాగే రాష్ట్రపతి గారిని పెద్దలను కూడా ఆహ్వానిస్తాం। ఈ రాష్ట్ర చరిత్రలో ఈ 50 సంవత్సరాల ఉద్యమంలో ఉద్యోగాల మీ గ్రామంలో పండుగలాగా ఐక్య పరిచయం చేస్తూ ఈ మహాసభల్ని ఈరోజు ఒక దగ్గర ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం, మేము ఇవాళ మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను। ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవం, ఉపాధ్యాయులు అంటే ఒక సంఘంలో కూడా ఒక విలువలతో కూడిన ఉపాధ్యాయులు వచ్చేది। ఈరోజు ఎంతోమంది ఈరోజు చదువుకోవడానికి గుర్తులోకి వస్తున్నారు అంటే ఆ కింద బేస్ మీరు చేసిన ఉపాధ్యాయ వృత్తుల వల్లే ఎంతోమందిని తీర్చిదిద్దే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం। అలాంటి ఉపాధ్యాయులు ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి। ఈరోజు అప్పుడుండే పరిస్థితుల్లో 14-15లో అనేక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వంలో కూడా ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుల పరిపాలనలో ఆ రోజు మీరు ఏదైతే కూడా ఆ రోజు ఫిట్మెంట్ 42% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు। మీరు వల్ల 1వ తారీఖు అమ్మగానే మీరు జీతాలు ఇచ్చారు। ఎక్కడ కూడా 4వ తారీఖు అయితే కూడా కుటుంబం మీదకి వచ్చేవారు। తర్వాత మన గవర్నమెంట్లో 15 రోజులకి 20 రోజులకి వస్తున్నా కూడా ఒక వచ్చేది లేదు, బయటికి రాకుండా ఉండే దగ్గర పరిస్థితులు ఆ రోజు కూడా చూసాము। ఆ విధంగా 14-19లో అన్నీ కూడా టీచర్స్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఉపాధ్యాయులకు సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వంలో చేయడం జరిగిందని చెప్పి కూడా
చేస్తున్నారు. మీకుండే బెనిఫిట్స్ కానీ ఆ తర్వాత మీకుండే స్కూల్స్కి దగ్గర మనకి ఎడ్యుకేషన్ దానికి 80,000 కోట్ల రూపాయల పైన ఆ రోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగింది. క్లాస్ రూమ్స్ డెవలప్మెంట్ కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, డిజిటల్ క్లాసెస్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ 5 సంవత్సరాల్లో మనం ఉండే టైంలో మనం చేశారు. ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలను ఆయన నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ రావు పాల్గొని స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కాళి వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, బండారు మదన్తో పాటు భక్తులు పాల్గొన్నారు. सकल देवतानक प्रसाद सिद्धि द्वारा नसिद्धिरस्तु सत्यो जाताय नमो नमः भवे भवे मादि भवे भवत्स्वरान् भवत्वाय नमः वामदेवाय नमः श्रेष्ठाय नमः श्रेष्ठाय नमः श्री हरिहर गुरुजनानक प्रसाद सिद्धि द्वारा नारिकेल